తిరువూరులో టీడీపీ విజయమే లక్ష్యంగా కొలికపూడి శ్రీనివాసరావు సుడిగాలి ప్రచారం. తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావును, విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్ను గెలిపించాలని కోరుతున్న కొలికపూడి. అడుగడుగునా కొలికపూడికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలలో జగన్ పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, రెండిటికీ వ్యత్యాసమేంటి, ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరిగిందో బేరీజు వేసుకోవాలని కొలికపూడి అన్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, రెండిటికి వ్యత్యాసం ఏంటి, ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే మరి ఈరోజు గత 5 సంవత్సరాలుగా తిరువూరు లాంటి ఒక పట్టణంలో డ్రైనేజ్ కానీ, తాగునీరు కానీ తీవ్రమైన సమస్యలు అయిపోయినాయి. ఇట్లాంటి సమస్యలు ఎవరైతే పరిష్కరించగలరు అని ప్రజల దగ్గర ఎప్పటికప్పుడు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా తిరువూరు లాంటి పట్నంలో డ్రైనేజీ కానీ, తాగునీటి సమస్య గానీ పరిష్కారం కాలేదు. ఇలాంటి సమస్యలను చంద్రబాబు నాయుడు వస్తే పరిష్కరిస్తారు అని ప్రజల దగ్గరకు వెళ్లి అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టానని కొలికపూడి అన్నారు. తిరువూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి డ్రైనేజీ రోడ్లు, ప్రతిరోజు కృష్ణా వాటర్ను ప్రతి ఇంటికి వచ్చే విధంగా రాబోయే 5 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరిని కలిసి తెలియచేయటం జరుగుతుందన్నారు. వచ్చే 5 సంవత్సరాలలో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయటం, ఈ 5 అంశాల కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తామని, తిరువూరు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని కొలికపూడి అన్నారు. మంచి రోడ్లు, డ్రైనేజీ, ప్రతిరోజు కృష్ణానది నీళ్లు, ప్రతిరోజు ప్రతి ఇంటికి కృష్ణానది జలాలు వచ్చే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని ప్రతి ఒక్కరిని కలిసి చెప్పడం జరుగుతుంది. తిరువూరు నియోజకవర్గంలో కూడా రాబోయే 5 సంవత్సరాల్లో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, అలాగనే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్, ఈ 5 అంశాల మీద పూర్తి స్థాయిలో పనిచేసి నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.